జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జగిత్యాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, చెప్పండి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకే అంటే గత ఆగస్టు నెల వరకే 20,000 దాటినట్టు చెప్తున్నప్పటికీ దాదాపు 60,000కు పైగానే విష జ్వరాల బారిన పడ్డవారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఏ గ్రామంలో అయినా కూడా దాదాపు 15 నుంచి 20 కేసులు నమోదయ్యాయో, 2-3 మరణించిన తర్వాతనే వైద్య ఆరోగ్య శాఖ కదిలి అక్కడికి పారిశుద్ధ్యం అలాగే అక్కడికక్కడే ఆ గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తుంది తప్ప ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. నిన్న తిప్పనపేట గ్రామంలో వరుసగా ఈ జగిత్యాల రూరల్ మండలం జగిత్యాలకు కూతవేటు ఉన్నటువంటి గ్రామంలో 4 రోజుల వ్యవధిలో 4 మొత్తంగా మృతి చెందారు. దీనికి పూర్తి స్థాయిలో వైరల్ ఫీవర్లే కారణంగా వాళ్ళు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అయితే ఈ 4 ఘటనలతోటి ఇవాళ కోలుకున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇంటింటా తిరుగుతూ వైరల్ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే మాత్రం వారు క్లియర్ గా విష జ్వరాలు కారణమే కాదు, ఇతర కారణాలతో మరణించి ఉండవచ్చు తప్ప విష జ్వరాలు కాదు, డెంగీ లాంటి కేసులు కాదని కొట్టేసినటువంటి పరిస్థితి. మరి ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విప్పుగా ఉన్నటువంటి అడ్లూరి సంబంధించిన ఆ నియోజకవర్గంలో కూడా 4 ఏళ్ల బాలుడు 4వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు కూడా నిన్న రామ్ చరణ్ మరణించాడు. అలాగే మరొక వెల్గటూరు ఇదే ధర్మపురి సెంటర్ లో ఉన్నటువంటి మరొక గ్రామంలో లింగమూర్తి అనేటువంటి 45 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో విష జ్వరాలే కారణంగా రిపోర్ట్స్ అయితే తెలుపుతున్నాయి. మరి వైద్య ఆరోగ్య శాఖ మాత్రము విష జ్వరాలు కారణం కాదు, వారి వ్యక్తిగత అనారోగ్య కారణాలతో మరణించి దాన్ని విష జ్వరాలకు ఆపాదిస్తున్నారు, డెంగీ ఫీవర్స్ కు ఆపాదిస్తున్నారని చెప్తున్నది మాత్రం ఇంకా ఈ గ్రామస్తులను ఈ రోగాల బారిన పడినటువంటి వారిని ఇంకా తీవ్రంగా కలిసి వేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు 20,000కు పైన ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా అనధికారికంగా దాదాపు 60,000 పైన ఇప్పటికే విష జ్వరాల సంఖ్య అయితే దాటింది. మరి అధికారులు ఎక్కడైతే ఘటన జరిగిన తర్వాతనే కోలుకొని అప్పటికప్పుడు శిబిరాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు జిల్లాలో అయితే కనిపిస్తోంది. సింధూరా, అయితే సందీప్ రావు, మనకి రిపోర్ట్స్ లో అంత క్లియర్ గా తెలుస్తుంది విష జ్వరాల వల్లనే వాళ్ళు మృతి చెందారు అని చెప్పి. మరి వైద్య ఆరోగ్య శాఖ ఇంత సింపుల్ గా విష జ్వరాలు కాదు అని ఎలా చెప్తుంది అసలు? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్ గా ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నటువంటి 10 ఏళ్ల బాలుడు ధర్మపురి హనుమాన్ వీధికి చెందినటువంటి బాలుడు దాదాపు 5 రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ కరీంనగర్ లో ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందాడు. అది పూర్తిగా రిపోర్ట్ లో క్లియర్ కట్ విష జ్వరం అనే కారణంగా తెలియంది. కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఇక తిప్పనపేటలో నిన్నటి వరకు మరణించిన 4 కూడా విష జ్వరాలే కారణంగా, ఎందుకంటే చలి పుట్టడము, ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడము, అక్కడ నుంచి అది మరింత తీవ్రం కావడము, ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా విష జ్వరాలే అని కూడా ఇటు వైద్యులు తెలుపుతున్నారు, రిపోర్టు కూడా అదే తెలుపుతాయి. కానీ మరి ఇంత అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే మాత్రం వారు తాము ఇవన్నీ విష జ్వరాలే మనం చెప్పలేం, ఎందుకంటే వారికి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, వ్యక్తిగత అనారోగ్యాలు ఉండొచ్చు అని సింపుల్ గా కొట్టి పారేస్తున్న పరిస్థితి జిల్లాలో లేకుంది. ఎందుకంటే కొరుట్ల, మెట్పల్లి, సారంగపూర్, బీర్పూర్, కొడిమ్యాల, ఇవాళ జగిత్యాల రూరల్ మండలంలో ఇన్ని మరణాలు. మొన్న సారంగపూర్ మండలంలో కేవలము నెల వ్యవధిలో 12 మందికి పైగా మరణించారు. వారంతా కూడా విష జ్వరాలే. మరొక యువకుడు అంటే ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి కూడా డెంగీ జ్వరంతో మరణించాడు. ఇలాంటి కారణాలు మొత్తంగా ఈ వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం అయితే రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అడ్లూరి నియోజకవర్గంలో కూడా నిన్నటికి నిన్న 2 మృతి చెందడము, ఇప్పటికిప్పుడు క్యాంపులు ఏర్పాటు చేస్తామని నిన్న ప్రకటించినప్పటికీ మరి ఎన్ని మృతులు, ఎంత మరణాల తర్వాత ఎప్పుడు శిబిరాలు ఏర్పాటు చేస్తారో మరి తెలపాలని ఇటువైతే గ్రామస్తులు, ఈ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి నెలకొంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.